అత్యంత ప్రెస్టీజియస్ క్షేత్రం తిరుమల. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద ఈ విధమైనటువంటి వివాదాలు చుట్టుకోవడం, మరీ ముఖ్యంగా ఈ వైరల్ వీడియోల చుట్టూ ఈ వివాదాలు, ఇవి మళ్ళీ ట్రైలర్ మాత్రమే, మరికొన్ని కూడా చాలా ఉన్నాయి అని చెప్పి కూడా కొందరు అరే ఎందుకు నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గానే కామెంట్ చేశారు. మరి ఇంత దారుణంగా వివాదాలు చుట్టుకుంటూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం ఏమీ స్పందించరా? చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటి మీద కూడా ఏం చర్యలు తీసుకొని కనీసం ఆయన టీటీడీ చైర్మన్గా కూడా తప్పించలేరా? ఇది తప్పు అని చెప్పలేరా? లేకుంటే బహుశా వాళ్ళు కూడా ఇందులో ఏం తప్పు ఉందని చెప్పి ఎదురుదాడి చేస్తారా ఈరోజు రేపు తెలియదు. అంటే నైతికత విషయం అనేది ఒకటి కదా. అక్కడ సరే, ఇప్పుడు ఆ చైర్మన్ గారు చెప్పినట్లు ఏం తప్పు ఉంది, ఏం పోతుంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్ళొచ్చా అంటే తప్పున్నా పోతున్నా ఆయన వ్యక్తిగత విషయం అంతవరకు ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఎవరు ఏమి ఆయన 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 ప్రశ్నించింది ఒకటి కరెక్టే కావచ్చాము. మా కుటుంబ సభ్యులు అడిగారా, వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారా, మధ్యలో మీకేంటి నొప్పి అని. కానీ ఆయన వ్యక్తిగతం వరకు ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు అది కాదు కదా. ఒక ప్రెస్టీజియస్ క్షేత్రానికి చైర్మన్ తను. సో ఆ చైర్మన్ సీట్ని హోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ నైతికత బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన చైర్ నుంచి పక్కకు వచ్చేసారనుకోండి, ఇంక ఇవంతా కనుక పెద్ద మ్యాటర్ కాదు. సరే, మరి ప్రభుత్వము అలాగే ఇటువంటివన్నీ చూస్తూ మౌనంగానే ఉండిపోతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఏముంది, పక్కన జనసేన ఎగ్జాంపుల్ ఉంది కదా. వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించి ఎన్ని బయటపడ్డా వాళ్ళేం చేశారు, 3 మెన్ కమిటీ అని ఏదో కాలం వెళ్ళబుచ్చుతున్నారు కదా. మనం అట్లనే కాలం వెళ్ళబుచ్చుతామని చెప్పి ఏమైనా ప్రభుత్వం అనుకుంటుందా? ఏదో కొంత నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు, కొన్ని ఫన్నీగా అనిపించాయి. ఇప్పుడు ఈ అంశం మీద కూడా 3 మెన్ కమిటీ వేయాలట. 3 మెన్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోండి చంద్రబాబు గారు అని కొందరు ఎటకారంగా చెబుతున్నారు. 3 మెన్ కమిటీ ఎవరెవరిని వేయాలట, ఏవో పేర్లు పెడుతూ వచ్చారు. ఏదో ఏమంటున్నారు, ప్లేట్ మూర్తి అట. ఎవరైనా ఆ ప్లేట్ మూర్తి అట చాలా కాలం యాది ఉంటుంది అని అంటున్నారు, బ్రాకెట్లో రాస్తున్నారు. ఆయనతో అట ఇంకెవరో తిరుపతి జనసేన ఆయన ఉన్నారట, కిరణ్ అని, ఆయనతోటి అట. ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న జనసేన ఎమ్మెల్యే, వీళ్ళ ముగ్గురితోటి ఒక 3 మెన్ కమిటీ వేసి దీని మీద నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోండి అని కొందరు, బహుశా ఇది సెటైరికల్గా అనుకుంటాను, లేకుంటే నిజంగానా ఏమో, నేనైతే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోతూ ఉన్నా. సెటైరికల్గా అంటున్నారు లేకుంటే నిజంగా అంటున్నారు తెలియడం లేదు. మరి ఈ విధంగా 3 మెన్ కమిటీ ఏమన్నా కనుక నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటారా? సరే, ఇవి సెటైరికల్ నిజమానే కాదు, కథ పక్కన పెట్టినా ఇది అంటే ఈ వీడియోలో టీటీడీ చైర్మన్కి సంబంధించి వ్యక్తిగతమా లేకుంటే పబ్లిక్లో చర్చించాల్సిన విషయం అని పక్కన పెట్టినా, ఆయన హోల్డ్ చేస్తున్న చేరుకున్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వం దీని మీద స్పందించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నెట్టింట డిమాండ్ చేస్తుండడాన్ని మనం గమనించవచ్చు. నిజమే, ప్రభుత్వం స్పందించాలి, ఎవరో ఒకరు స్పందించండి. మీరు సమర్థిస్తున్నారా లేదా? ఇప్పుడు ఈ వీడియోల చుట్టూ ప్రభుత్వ స్పందన ఏంటి? ఇది కావాలి ఆంధ్రప్రదేశ్ జనానికి.